యేసయ్య సిలువలో పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి. ఈ మాట బాధ్యతను, ఆప్యాయతను తెలియజేస్తుంది. యేసు సిలువపై తన తల్లిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఒకవైపు పరలోకపు తండ్రికి కుమారుడిగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూనే మరోవైపు భూమిపైన తన తల్లి అయిన మరియ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. కన్యకగా ఉండి క్రీస్తును గర్భమందు మోసినప్పటి నుండి తన ప్రథమ కుమారుడైన యేసుక్రీస్తు సిలువపై మరణించుట చూచు వరకు యేసు నిమిత్తం మరియమ్మ ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, కానీ క్రీస్తు నిమిత్తం ఆ శ్రమలు ధన్యతగా భావించింది మరియమ్మ. క్రీస్తును కలిగి ఉన్నందున కుమారులు, కుమార్తెలు, బంధువులు, చివరికి భర్త విడిచిపెట్టిన యేసయ్య మరణించే సమయంలో తన తల్లిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. తన ప్రియ శిష్యుడైన యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగిస్తున్నాడు. మరియమ్మకు మరి ఒక కుమారుడుగా యోహానును అప్పగించాడు. యేసు మాట్లాడిన ఈ మూడవ మాట తల్లిపై ఆప్యాయతను తెలియజేస్తుంది.